ఆదిలాబాద్ పట్టణంలోని గుండావార్ జెన్నింగ్ మిల్లులోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన గుట్కా తంబాకును విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ జీవన్ రెడ్డి, సిఐ అశోక్తో కలిపి వెల్లడించారు. పట్టణానికి చెందిన షేక్ రిజ్వాన్ అనే వ్యక్తి గుండావార్ జెన్నింగ్ మిల్లో గోదామును అద్దెకు తీసుకుని అందులో కొంతకాలంగా గుట్కా తంబాకు దందాను నడిపిస్తున్నాడు. మహారాష్ట్ర నుంచి లూజ్ గుట్కా తంబాకు తీసుకొచ్చి మజాటిన్ డబ్బాలో ఒరిజినల్ లాగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నాడు. గోదాం నుంచి గుట్కా తంబాకుతో పాటు ప్యాకింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. షేక్ రిజ్వాన్ పరారీలో ఉండగా అబ్దుల్ ఇర్ఫాన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు, గౌసాలం ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆదిలాబాద్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డిఎస్పీ గారు జీవన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు నేను టూటౌన్ ఇన్స్పెక్టర్ నాతో పాటుగా మా సిబ్బంది అందరం కూడా ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము గుండావారి రాకేష్ అని చెప్పేసి ఒక జిన్నింగ్ మిల్లో ఒక గోదాం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మహమ్మద్ ఇర్ఫాన్ అనే మనకు దొరికిండు. దాన్ని తనిఖీ చేయగా అక్కడ ఏంటంటే షేక్ రిజ్వాన్ అతని సోలో ట్రేడర్స్ గత కొన్ని రోజులుగా టుబాకో ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఆడ ఏర్పాటు చేసుకొని మహారాష్ట్ర నుంచి వెళ్ళి వేరే గుట్కా కంపెనీస్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ పెట్టుకొని వాటితో పాటుగా కొంత క్రేజీ టుబాకో అంటే విడిగా ఉన్నటువంటి టుబాకోను కూడా అక్కడ పెట్టుకొని అమ్ముతున్న సమాచారం వచ్చింది. మేము మా సిబ్బంది యుక్తంగా అందరితో ఆడ రైడ్ చేయడం జరిగింది. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ దాని ఆర్డర్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్, మ్యానుఫ్యాక్చర్ గుట్కా పాన్ మసాలా విచ్ కంటైన్స్ టుబాకో అండ్ నికోటిన్ ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్న ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధించడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఆదిలాబాద్ డివిజన్లో గుట్కా తయారు చేసిన, స్టోరేజ్ ఉన్న, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన వారిపై మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అంటే గుట్కానే ప్రొహిబిటెడ్, అంటే దానిలో ఈ మజా అసలు ఇద్దరు తయారు చేసే అధికారమే లేదు. మజా బ్రాండ్ గుట్కా అహ్మద్నగర్లో వాళ్ళ యూనిట్ ఉంది. అహ్మద్నగర్లో ఉన్న యూనిట్ ఉన్న మజా బ్రాండ్ గుట్కాను ఇతడు గత కొన్ని నెలలుగా మజా బ్రాండ్ నమ్మించి ఈ లూజ్ టుబాకోను దానిలో నింపి ప్యాకెట్స్ రూపంలో, ఈ డబ్బా రూపంలో అమ్మడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇతడు ఎలాంటి హెల్త్ నిబంధనలు పాటించకుండా అతని ఇష్టానుసారం గుట్కాలు, బ్రాండెడ్ గుట్కాల పేరు మీద నకిలీ గుట్కాలను ఇతడు తయారు చేస్తూ సప్లై చేయడం జరుగుతుంది. రిజ్వాన్ అనే వ్యక్తి దయచేసి ఈ గుట్కాలు తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. క్యాన్సరు, అల్సరు,